ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం. ఈ మాటలను పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడిను. అపోస్తుల కార్యములు 1:9. సోదరులారా, ఈరోజు మనం క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం క్రీస్తు మహిమను చూస్తున్నాం. పరలోకానికి ఎక్కి తన తండ్రితో కలిసి స్వర్గ మహిమతో ఆయన వెలుగొందడం చూస్తున్నాం. అదే సమయంలో మన శిరసైన క్రీస్తు యొక్క స్వర్గ మహిమలో మనం కూడా భాగం పంచుకునే రోజు ఎప్పుడు వస్తుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నామండి. సోదర సోదరి, క్రీస్తు యొక్క స్వర్గ మహిమలో మనం కూడా ఖచ్చితంగా భాగం పంచుకుంటాం. మరువద్దు. ఎందుకంటే మనం ఆయన శరీరం, ఆయన మన శిరస్సు ఉన్న చోటే శరీరం ఉంటుంది. అంటే శిరస్సు అయిన క్రీస్తు ఉన్న చోటే ఆయన శరీరమైన క్రైస్తవుడు ఉంటాడు. ఇది మర్చిపోవద్దు. కాబట్టి క్రైస్తవ, నీ మోక్షారోహణానికి సిద్ధపడు. నీవును క్రీస్తు వలె మహిమపరచబడటానికి తయారవు. ఇక యేసుస్వామి మోక్షానికి ఎక్కి వెళ్ళిన రోజు ఏమైందో ఒకసారి ధ్యానం చేద్దాం. ఉత్థానం తర్వాత 40 రోజులు శిష్యులతో గడిపి వాళ్ళకు అనేక దైవరాజ్య మర్మాలు బోధించిన పిదప ఆయన వాళ్ళను బెతానీ వరకు తీసుకుని వెళ్ళారట. అక్కడ తన చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండగా ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. సోదరులారా, శిష్యులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందే ప్రభు పరలోకానికి ఎక్కిపోయారు, స్వర్గానికి ఎక్కి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూచినప్పుడు శిష్యులు ఒక పక్క స్టన్ అయిపోయి ఉంటారు, మరో ప్రక్క మా ప్రభు శక్తికి హద్దే లేదే అని పొలకించిపోయి ఉంటారు. ఒక వ్యక్తి ఏ విధంగా ఏదో మెట్ల మీదుగా ఎక్కి వెళ్ళినట్టు గాల్లో స్వర్గానికి ఎక్కిపోవడం వాళ్ళు ఎన్నడూ చూడలేదు, ఊహించును లేదు. కాబట్టి వాళ్ళు అలాగే సంభ్రమాశ్చర్యాలతో ప్రభువును చూస్తూ ఉండిపోయారు. ప్రభు కన్ను మరుగైపోయిన తర్వాత కూడా అలాగే ఆకాశంలోకి మేఘాల వంక చూస్తూ వాళ్ళు ఉండిపోయారు. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఇప్పుడు నీవు ఎక్కడ చూస్తూ ఉన్నావు? నీ చూపులు ఎక్కడున్నాయి? నీ హృదయం ఎక్కడ ఉన్నది? నీవెవరిని చూస్తున్నావు? నీ మనస్సు ఎవరి మీద ఉంది? నీ మనస్సు దేని మీద ఉంది? క్రీస్తు మీద ఉందా నీ మనస్సు, లేక లోకం మీద ఉందా? నీ చూపులు దేవుని మీద ఉన్నాయా, లేక మనుషుల మీద ఉన్నాయా? పౌలు మహర్షి అంటాడు, మీరు క్రీస్తుతో లేవనెత్తబడినట్లయితే మీరు పరలోకమందలి వస్తువులను కాంక్షింపుడు, వాటినే చూడండి. ఎందుకంటే అచ్చట క్రీస్తు దేవుని కుడి ప్రక్కన తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. మీరు మీ మనసులను ఇచ్చట భూమి మీద గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకం నందు గల వస్తువుల మీద లగ్నం చేయుడు. కొలస్సీలకు రాసిన లేఖ 3:1. సోదరులారు, పౌలు గారు ఏమంటున్నారు గమనించారా? క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ మీ మనస్సును లగ్నం చేయండి. అంటే మీ మనసులను పరలోకం మీద లగ్నం చేయండి, పరలోక జీవితం మీద లగ్నం చేయండి. ఈ లోకం మీద కాదు, ఈ లోక వస్తువుల మీద కాదు, మనుషుల మీద కాదు అంటున్నాడు. చూపులు దేవుడి మీద, చిత్తం చెప్పుల మీద అనే ఒక సామెత. ఒకడు దేవాలయానికి వెళ్ళాడట. అతని కళ్ళు అయితే ఎదురుగా ఉన్న దేవుడి విగ్రహం మీద ఉన్నాయి, కానీ వాడి మనసంతా గుడి బయట తాను విడిచి వచ్చిన చెప్పులు చుట్టూ చిరుగుతూ ఉందట. ఆ సమయంలో అతడికి దేవుడి కంటే చెప్పులే ముఖ్యం. ఆడి కళ్ళకి చెప్పులే కనబడుతున్నాయి. మరి మన హృదయం ఎక్కడ ఉందో ఇవాళ మనం పరిశీలించుకోవాలి. మన చూపులు ఎక్కడున్నాయి? ఆ పని నిజాయితీగా మనం చేయాలండి. మనల్ని మనం మోసం చేసుకోకుండా మన హృదయం ఎక్కడుందో పరీక్షించుకోవాలి. సాధారణంగా మన హృదయము లేదా మన చూపులు ఎక్కడుంటాయి? మనకి ఏది ఇష్టమో లేదా మన దృష్టిలో ఏది విలువైందో దాని మీదే మన మనస్సు ఉంటుంది, లేకపోతే మన చూపులు ఉంటాయి. మనం దేన్నైతే గొప్ప ఐశ్వర్యంగా నిధిగా భావిస్తాం దాని చుట్టే మన మనసు తిరుగుతూ ఉంటుంది. కొందరికి డబ్బు, కొందరికి భూములు, కొందరికి ఇళ్ళు, కొందరికి ఉద్యోగాలు, కొందరికి హోదాలు, ఆస్తులు, అంతస్తులు, ఇంకొందరికి తమ బిడ్డలు, తమ కుటుంబాలు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఐశ్వర్యంగా భావిస్తూ ఉంటారు. దాని గురించి కలలు కంటారు.
ఇక వాళ్ళ మనస్సులు ఎప్పుడు వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అయితే దేవుణ్ణి, దైవరాజ్యాన్ని తమ ఆత్మరక్షణ ఐశ్వర్యంగా భావించే వాళ్ళు కూడా అనేకులు మన మధ్య ఉన్నారండి. మరి అటువంటి వాళ్ళల్లో మనం ఉన్నామా? దేవుణ్ణి ఐశ్వర్యంగా, దైవరాజ్యాన్ని గొప్ప నిధిగా భావించే వాళ్ళల్లో మనం ఉన్నామా? మనం దేన్ని ఐశ్వర్యంగా భావిస్తున్నాం? ప్రభు అన్నారు, మీ సంపదలను ఈ లోకంలో కూడబెట్టుకోవలదు, వాటిని పరలోకంలో కూడబెట్టుకుని ఎలాగైనా అక్కడ మీ హృదయాన్ని ఉంచండి. ఎందుకంటే ఎక్కడ మీ సంపద ఉండునో అక్కడ మీ హృదయం ఉండును అని. మత్తయి సువార్త 6:19-21. ప్రభు మాటలు మర్చిపోవద్దు. మన సంపదలను పరలోకంలో కూడబెట్టుకోవాలని ప్రభు అంటున్నారు. ఎందుకంటే పరలోక సంపదలు శాశ్వతమైనవి, నాశనం లేని. పరలోక సంపదలు అంటే ఏంటండి? క్రీస్తుని తెలుసుకోవడం పరలోక సంపద, క్రీస్తే రక్షకుడని విశ్వసించడం పరలోక సంపద. నశించిపోయే లోకాన్ని సంపాదించడం కంటే నిత్యమైన మన ఆత్మ రక్షించుకోవడం పరలోక సంపద. కోపం, క్రోధం, పగ, ద్వేషం వీటికి బానిసలు అవ్వడం కాకుండా ప్రేమ, శాంతి, క్షమాపణ, కారుణ్యం కలిగి జీవించటం, ఇది పరలోక సంపద. ఈ శరీరానికి బానిస అవ్వడం, త్రాగుడు, జూదం, కామం వంటి బలహీనతలకు బానిసలు అవ్వడం కాకుండా ఆత్మకు లోబడి పవిత్రాత్మలో బ్రతకడం పరలోక సంపద. ఈ సంపదలను కూడబెట్టుకోమని ప్రభు అంటున్నారండి. దీని అంతరార్థం, దీనిలోని మర్మం ఏంటో తెలుసా? సోదరులారా, ఈ లోకం శాశ్వతం కాదు. మహా అయితే 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ శరీరంలో మనం బ్రతుకుతామండి. ఆ తర్వాత మనం ఎక్కడ బ్రతకాలి? ఆత్మలో బ్రతకాలి, పరలోకంలో బ్రతకాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని చేరుతుంది అని వాక్యం చెప్తుంది. శరీరానికి అంతం ఉందండి, ఆత్మకు లేదు. ఆత్మ దేవుని నుండి వచ్చింది కాబట్టి దేవుడు ఉన్నంతకాలం ఆ ఆత్మ ఉంటుంది. మరి ఆ ఆత్మ ఎలా ఉండాలి? మహిమలో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. కాబట్టి మనం మన ఆత్మను ఎలా ఉంచుకోవాలి? మహిమాయుతంగా ఉంచుకోవాలి. అందుకే మీ సంపదలను పరలోకంలో కూడబెట్టుకున్నాడని ప్రభు అన్నారు. సోదరులారా, నేడు క్రీస్తు స్వర్గానికి ఎక్కి వెళ్ళారు. మన హృదయాలు కూడా ఆయనతో స్వర్గానికి వెళ్ళాలి అని ఈరోజు పునీత అగుస్తీన్ గారు అంటున్నారండి. ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు మన సంపద అయితే మన హృదయాలు ఆయనతో ఉండాలి, ఆయనతో ఉంటాయి అంతే. కాబట్టి మన హృదయం ఎక్కడుందో, మన చూపులు ఎక్కడున్నాయో, మన మనస్సు దేని మీద ఉందో ఈరోజు మనం పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని జీవించటం మొదలు పెట్టాలి. సోదరులారా, క్రీస్తు మోక్షరహణం మనకు ఎన్నో గొప్ప గొప్ప మర్మాలను నేర్పిస్తూ ఉంది. మొదటి మర్మం, క్రీస్తు తన తండ్రిని కలుసుకోవడానికి స్వర్గానికి వెళుతున్నారు. తాను అనాదిగా ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుండి తాను భూలోకానికి వచ్చారో మళ్ళీ అక్కడికే ప్రభు వెళుతున్నారు. క్రైస్ట్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు మీట్ హిస్ హెవెన్లీ ఫాదర్. హీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు బీ వేర్ హీ వాజ్ ఫ్రమ్ ఇటర్నిటీ. ఉత్థానమైన తర్వాత 40 రోజులు శిష్యులతో గడిపి ఈరోజు పరలోకానికి ఎక్కి వెళుతున్నారు. మోషే 40 రోజులు పర్వతంపై గడిపి దేవుని ముఖ దర్శనంలో తరించాడు. దేవుని వెలుగులో అతడు ప్రకాశించాడు. ఏలియా ప్రవక్త అయితే 40 రోజులు నడిచి హోరే పర్వతం చేరుకున్నాడు, అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు. అలాగే క్రీస్తు 40 రోజులు తన శిష్యులతో గడిపిన తర్వాత తన స్వర్గపితను కలుసుకోవడానికి, పరలోకంలో తన సింహాసనాన్ని అధిరోహించడానికి మహిమాయుతుడై వెళుతున్నాడు. 40 రోజుల తర్వాత ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే 40 అనేది పరిపూర్ణమైన సంఖ్య అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరిపూర్ణత సిద్ధిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించారు. పరిపూర్ణత సిద్ధించింది.
ఆ 40 సంవత్సరాల్లో అంత నూతనంగా తయారవుతూ వచ్చింది. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వాళ్ళల్లో ఎవరైతే దేవునికి ఎదురు తిరిగారో వాళ్ళందరూ ఎడారిలోనే చనిపోయారు. దేవునితో ఉన్నవాళ్ళు పరిపూర్ణతను సిద్ధించుకున్నారు, వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. అలాగే 40 రోజులు ఉత్థాన క్రీస్తుతో గడిపిన శిష్యులు నూతన వ్యక్తులుగా తయారయ్యారండి. ఇక వాళ్ళు ప్రభు కోసమే జీవిస్తారు కనుక ప్రభు వాళ్ళను 40 రోజుల తర్వాత విడిచి వెళుతున్నారు. సోదరులారా, మనం ప్రభువులో ఉంటే నూతన వ్యక్తులుగా తయారవుతాం, పరలోకానికి చెందిన వాళ్ళుగా తయారవుతాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్లు కారినా ప్రభువును వదలకండి. ఆయన మనల్ని పరిపూర్ణం చేస్తాడు, తనతో తోడుకుని వెళ్తారు. క్రీస్తు మోక్షారోహణం మనకు నేర్పే రెండో మర్మం ఇదే. క్రీస్తు మోక్షారోహణం అయినట్లే ఆయనకు చెందిన వారు మోక్షారోహణం అవుతారు. యాజ్ క్రైస్ట్ ascends into heaven, so do his followers ascend into heaven. క్రీస్తులో ఉన్నవాళ్ళు ఆయన వల్ల మోక్షారోహణం అవుతారండి. క్రీస్తు ఉన్నవాళ్ళు ఆయనతో పాటు మోక్షంలో తన సింహాసనం మీద ఆశీనులు అవుతారు. ఆయన వల్లే రాజ్యపాలన చేస్తారు. ఇది మోక్షారోహణ సంకేతం. క్రీస్తు మోక్షారోహణం ఇంకా దేనికి సంకేతమో తెలుసా అండి? మన పరలోక తండ్రి అయిన దేవుణ్ణి మనం తప్పక కలుసుకుంటాము, కలంతకాలం తండ్రి గృహంలో నివాసం చేస్తాము. అది నిశ్చయమైన వాగ్దానం అని చెప్పడానికి మోక్షారోహణ సంకేతం. ప్రభు ఏమన్నారు? నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. యోహాను సువార్త 14:3. సోదరి, నేను ఖచ్చితంగా మోక్షానికి వెళుతా, పరలోక తండ్రిని కలుసుకుంటా, ఆయనతో సింహాసనంపై కూర్చుంటా, 1000 ఏళ్ల పాలనలో భాగం పంచుకుంటా అని నీవు నేను జీవిస్తున్నామా? క్రైస్తవా, నేను నరకానికి పోతానేమో అని నీవు ఎప్పుడైనా భయపడ్డావా? ఆ భయం వద్దండి. ఎందుకంటే క్రీస్తు తన విలువైన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను సంపాదించుకున్నారు. మనం పరలోకానికి చెందిన వాళ్ళం. ధైర్యంతో ఉందాం, ఆ పరలోక తండ్రి బిడ్డలుగా జీవిద్దాం. క్రీస్తు మోక్షారోహణం మనకు నేర్పే మూడో మర్మం. ఈరోజు క్రీస్తు నరావతారం ముగుస్తుంది. ఈ లోకంలో ఆయన భౌతిక సన్నిధి ముగుస్తూ ఉంది. అసెన్షన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ క్రైస్ట్స్ ఇన్కార్నేషన్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన శారీరకంగా మన కళ్ళకు కనిపించేటట్లు ఇక మన మధ్య ఉండరండి. అయితే వాస్తవం ఏంటంటే ఆత్మీయంగా ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉన్నాను అని ప్రభు ఆ రోజు అన్నారు. మత్తయి సువార్త 28:20. ప్రభు మాటలు జాగ్రత్తగా గమనించండి. సర్వదా నేను మీతో ఉంటాను అనడం లేదండి, సర్వదా నేను మీతో ఉన్నాను అన్నారు. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారండి. ఆయన ఇప్పుడు నాతో ఉన్నారు అని అనేక సార్లు మనకు అనిపించలేదా? ఆయన మన కళ్ళకు కనిపించకపోయినా ప్రభు వలన మన హృదయం ఉప్పొంగిన సందర్భాలు ఎన్ని లేవండి? అనేకం కాదా? ఆయన చేతులు మన శరీరాన్ని నిబిరినట్లు, ఆయన చేతులు మన తలను అద్దినట్లు, ఆయన మనల్ని తన గుండెకు హత్తుకున్నట్లు ఎన్నిసార్లు మనకు అనిపించలేదండి? ఆ భావన కలగలేదు? మనం చాలా దుఃఖంలో బాధల్లో ఉండగా కొన్నిసార్లు మన మనస్సు ఒక్కసారిగా ఎంతో తేలిక పడినట్లు అనిపించి ఉండేదే. ఆ క్షణంలో ప్రభు మనతో ఉన్నారని చెప్పడానికి అంతకన్నా ఏం గుర్తు కావాలండి? సోదరి, మనం ప్రభు సాన్నిధ్యాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాం, మర్చిపోవద్దు. ఆయన మోక్షారోహణమై వెళ్ళిన ఈ క్షణంలో కూడా మనతోనే ఉన్నారు. ఇక క్రీస్తు మోక్షారోహణం మనకు నేర్పే 4వ మర్మం. క్రీస్తు శిరస్సుగా ఈ లోకంలో లేరు, కానీ శరీరంగా ఉన్నారు. క్రైస్ట్ ఫిజికల్ ప్రెజెన్స్ కంటిన్యూస్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ హిస్ ఫాలోవర్స్. శిరస్సుగా ఆయన భూలోక యాత్ర ముగిసింది.
అయితే నేడు ఆయన శరీర యాత్ర ఈ లోకంలో ఆరంభమైందండి. ఇదేంటి శిరస్సు పరలోకంలో, శరీరం భూలోకంలో అనుకుంటున్నారా? ఇది గొప్ప సాదృశ్యం అండి. ఈ సాదృశ్య భావం తెలిస్తే ప్రభువుకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. శిరస్సు ఎవరు? క్రీస్తే. మరి శరీరం ఎవరు? క్రీస్తు అనుచరులైన నువ్వు నేను. ప్రతి క్రైస్తవ బిడ్డ క్రీస్తు శరీరం. ఈ విషయాన్ని పౌలు గారు ఎంతో అద్భుతంగా చెప్పాడండి. దేవుడు క్రీస్తును స్త్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించను. ఆ స్త్రీ సభయే క్రీస్తు శరీరము. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22-23 వచనాలు. స్త్రీ సభ అంటే విశ్వాసుల సమూహం, క్రైస్తవ సంఘం. ఈ క్రైస్తవ సంఘమే క్రీస్తు దేహం. అంటే క్రీస్తు మన శిరస్సు అండి. ఇక శిరస్సు అయిన క్రీస్తు ఈరోజు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి సింహాసనం మీద దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన శరీరమైన విశ్వాసి కూడా, అంటే నువ్వు నేను కూడా మోక్షానికి ఆరోహణమై వెళతాము, తండ్రి కుడి ప్రక్కన సింహాసనంపై కూర్చుంటాము అని ఇవాళ మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంతేకాదండి, ఇది నేర్పే ఇంకో గొప్ప మర్మం ఏంటంటే క్రీస్తు మనము వేరు వేరు కాదు. క్రీస్తు మనము ఒకటే. క్రీస్తు క్రైస్తవుడు ఒకటే. క్రీస్తు క్రైస్తవురాలు ఒకటే. అందుకే సౌలు క్రీస్తు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభు సౌలుతో చేసిన సంభాషణ వినండి, చూడండి. దమస్కు నగరానికి వెళుతున్న సౌలుకు, సౌలు సౌలు నీవు నన్నేలా హింసించుచున్నావన్న స్వరం వినబడిందట. ప్రభు మీరెవరని సౌలు ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు జవాబిచ్చారు, నీవు హింసించుచున్న యేసును నేనే. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4-5 వచనాలు. అదేంటి, సౌలు హింసిస్తున్నది విశ్వాసం కదా, మరి నీవు హింసిస్తున్న యేసు నేనే అని ప్రభు ఎట్లా అంటున్నారు అంటే దాని అంతరార్థం క్రీస్తు క్రైస్తవులు వేరు వేరు కాదు, ఒక్కడే. సోదరులారా, మనం ఆయన శరీరం. అందుకే మనకు బాధ కలిగితే ఆయన శరీరంలో బాధ కలుగుతుంది. మనకు దుఃఖం వస్తే ప్రభు దుఃఖిస్తారు. మనం కన్నీళ్లు కారిస్తే ప్రభు మన కోసం కన్నీళ్లు కారుస్తారు. ప్రభు కన్నీళ్లు కారుతాయి. అంటే మనం లేకుండా ఆయన లేరండి, ఉండలేరండి. దేహం లేకుండా ఉత్తి శిరస్సు ఎక్కడైనా ఉంటుందా? ప్రభు మనకి ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నారు చూడండి. మనం లేకుండా తాను లేను అంటున్నారు. మరి సోదరులారా, మనమేమనుకుంటున్నాం? నేను క్రీస్తు ఒక్కటే అని అనుకుంటున్నామా? ఆయనతో కలిసి నడుస్తున్నామా? ఆయనతో చెప్పి ప్రతి పని చేస్తున్నామా? మన జీవితాల్లో ఎవరు నిర్ణయాలు చేస్తున్నారు? క్రీస్తా మనమా? సోదరులారా, క్రీస్తు మన శిరస్సు అయితే ఆయనే ప్రతి నిర్ణయం చేయాలండి. ఎక్కడైనా శిరస్సు కాకుండా శరీరం నిర్ణయాలు చేస్తుందా? సోదరులారా, గమనించండి. మనం జీవితంలో చాలాసార్లు ఓడిపోతున్నాం, తప్పటడుగులు వేస్తున్నాము అంటే అందుకు కారణం మన శిరస్సు అయిన క్రీస్తు కాకుండా మనమే నిర్ణయాలు చేస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ప్రభువు చెప్పకుండా మనం ఏ నిర్ణయం చేయకూడదు. మన జీవితాలను, మనకు కలిగిన సమస్తాన్ని అంతటినీ ప్రభువుకు అప్పగిద్దాం. ప్రభు, ఈరోజు నాకు ఈ సమస్య వచ్చి పడింది, ప్రభు ఈరోజు నేను ఈ పని చేయాలి, నన్నేం చేయమంటావు అంటూ ప్రతిదీ ఆయనకు వదిలివేద్దాం. ఆయన నిర్ణయించినట్లు చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఇలా చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో, ఎంత విజయం కలుగుతుందో త్వరలోనే మనం గ్రహిస్తాం. క్రీస్తు శరీరంగా మనం జీవించటం ప్రారంభిస్తే మనం మోక్షారోహణం చేయడం ప్రారంభిస్తాం. క్రీస్తు మోక్షారోహణం మనకు నేర్పే 5వ మర్మం, క్రీస్తు చేసిన కార్యాన్ని ఆయన శిష్యులు కొనసాగించాలి. వాళ్ళు ఆయనకు పొడిగింపు కావాలి. క్రైస్ట్స్ డిసైపుల్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు క్రైస్ట్. శిష్యులను చూచిన వాళ్లకు ఆ శిష్యుల్లో క్రీస్తు కనిపించాలి. మన మాటల్లో, మన కార్యాలలో, మన జీవితంలో మనం ప్రభువును ప్రతిబింబించాలి. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయన జీవించున్నాడని పౌలు మహాశయుడు అన్నాడు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం.
అవునండి, శిష్యుల జీవితాలు ప్రభు జీవితంలాగే కొనసాగాలి. పేతురుని చూడండి, అతడు అచ్చం తన ప్రభు చేసినట్లే చేశాడు. పేతురు చేసిన స్వస్థతలు చూస్తే ప్రభుయే మనకు గుర్తుకొస్తారు. ఉదాహరణకు లిద్దా అనే నగరంలో 8 సంవత్సరాలుగా పక్షవాత రోగంతో బాధపడుచున్న వాడిని పేతురు బాగు చేసిన విధానాన్ని చూడండి. పేతురు అతడి దగ్గరకు వెళ్ళి, ఏనియా, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచి వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 9:33-34 వచనాలు. ఈ సంఘటన చూస్తే మనకు బెత్సెదా కోనేరు చెంత 38 సంవత్సరాలుగా పక్షవాత రోగంతో బాధపడుచున్న వాడిని ప్రభు స్వస్థపరిచిన తీరు జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 5:5-9 వచనాలు. అలాగే యొప్పా నగరంలో మరణించిన తబీత అనే భక్తురాల్ని పేతురు బ్రతికించిన విధానం చూస్తే ప్రభు మనకు జ్ఞాపకం వస్తాడు. తబీత జబ్బు చేసి మరణించింది. ఆమెకు స్నానం చేయించి ఒక గదిలో ఉంచారు. పేతురు రాగానే వాళ్ళు అతడిని ఆ గదిలోకి తీసుకువెళ్ళి చనిపోయిన ఆ తబీత మృతదేహాన్ని పేతురుకు చూపించారు. అప్పుడు పేతురు ఏం చేశాడు? వాళ్ళందరినీ బయటికి పంపించి మోకరిల్లి ప్రార్థన చేసి తబీత లెమ్ము అన్నాడు. మరణించిన ఆమె వెంటనే లేచి కూర్చుందట. ఆమె లేచి నిలబడ్డానికి పేతురు సహాయపడ్డాడట. అపోస్తలుల కార్యాలు 9:37-41 వచ్చిన ఈ ఘటన ప్రభు యాయీరు కుమార్తెను బతికించిన సంఘటన మనకు గుర్తుకు తెస్తుందండి. ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళి అక్కడ గుమిగూడని అందరినీ బయటికి పంపి గదిలోకి వెళ్ళి ఆ బాలిక చేయి పట్టుకుని బాలిక లెమ్మని చెప్పగా బాలిక లేచింది. మార్కు సువార్త 5:40-41 వచనాలు. ప్రభువుకు ఆయన శిష్యులకి ఎంత పోలికో చూసారా? మరి మనం మన ప్రభువుని పోలి జీవిస్తున్నామా? గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడైన చాలును అని పలికిన ప్రభు మాటలను గుర్తుంచుకుందాం. ప్రభువుని పోలి జీవిద్దాం. అప్పుడు ఆయనలో మనం బలపడతాం, ఆయన శక్తితో నింపబడతాం, ఆయన వలె మోక్షారోహణం అవుతాం. ఇక క్రీస్తు మోక్షారోహణం మనకు నేర్పే 6వ మర్మం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు స్వార్థ ప్రబోధకులే. We are called to spread Christ's message in this world. మీరు లోకమందంతటా తిరిగి నా స్వార్థను బోధింపుడని ప్రభు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ. మనం క్రీస్తు సాక్షులమండి. ఆయన పునరుత్థానానికి, లోకం మీద ఆయన సాధించిన విజయానికి, మరణం మీద ఆయన సాధించిన గెలుపుకు మనం సాక్షులు. దైవరాజ్యానికి, దైవ స్వార్థకు సాక్షులు. ఆయన రాయబారులు, ఆయన ప్రతినిధులు. మరో మాటలో చెప్పాలంటే మనం క్రీస్తు ప్రతిరూపాలం. అయితే అన్నింటికీ మించి మనం ప్రభు అధికారంలో భాగస్వాములమండి. ఇహపరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది కనుక మీరు నా పేరిట వెళ్ళండి అని ప్రభు తన శిష్యులతో అన్నారు. మత్తయి సువార్త 28:18-20 వచనాలు. అంటే మనం క్రీస్తు అధికారంలో భాగం పంచుకుంటున్నాం. ఆ అధికారం ప్రభు మనకి ఇస్తున్నారు. ఇక క్రీస్తు పేరిట మనం ఏది చేయాలనుకున్నా మనకి ఎదురుండదండి. ఆయనకున్న అధికారం మనకు ఉంది. మనం ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఆ అధికారాన్ని మనం చేసే క్రియల్లో మనం చూస్తాం. ఈ లోకంలో మనం ఆయన్ని పోలి జీవిస్తే ఆయన వలె మనం మోక్షానికి ఎక్కి వెళతాం, మోక్షారోహణం అవుతాం, ఆయన మహిమలో భాగం పంచుకుంటాం. ఆయన వలె మన సింహాసనాలను పరలోకంలో అధిరోహిస్తాం, ఆయనతో కలిసి రాజ్యపాలన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీ పునరుత్థానం మాకు మరణంపై విజయాన్ని, శాశ్వత జీవాన్ని ప్రసాదిస్తే, మీ మోక్షారోహణం మాకు స్వర్గలోక ప్రవేశాన్ని, నిత్య పరిపాలన అధికారాన్ని కల్పించింది. ప్రభు, అయితే మేము మీ దివ్య శరీరంలో అవయవములము అని గుర్తించి ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉంటూ పరలోక తండ్రికి మహిమను చేకూర్చే బిడ్డలుగా జీవించే శక్తిని, ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్.
ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.